నమస్కారం, నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. లంచ్ బాక్సెస్లోకైనా ఓపిక లేనప్పుడు త్వరగా వండటానికైనా మనం చాలా సింపుల్ రెసిపీస్ని ప్రిఫర్ చేస్తాం కదా. అందుకే అలాంటి ఒక రెసిపీని మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఇది నిమ్మకాయ పులిహోర. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ అంతా ఉడికించి పెట్టుకున్న అన్నంలో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసి కలుపుతున్నాను. ఇలా చేయడం వల్ల మెతుకులు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు అన్నానికి తాలింపు కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో కొన్ని పల్లీలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని జీడిపప్పులు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి మొత్తం అంతా కలపాలి. ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టిన అన్నం వేసి కలపాలి. రైస్ని కొంచెం జెంటిల్గా మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను 2 నిమ్మకాయల రసాన్ని పిండుతున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలపాలి. అంతే, నిమ్మకాయ పులిహోర తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి. పులిహోర చేసిన తర్వాత టైం గడిచే కొద్దే రుచి తయారవుతుంది. దీన్ని నేను వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ కదా, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.